నెనరులేక మొత్తెనయో ముల్ల కిరీటమై నెనరులేక మొత్తెనయో ముల్ల కిరీటమై చూడరే సిలువను వేలాడో యేసయ్యను చూడరే సిలువను వేలాడో యేసయ్యను పరుగెత్తి పాదములు చేసిన పాపంబులు పరుగెత్తి పాదములు చేసిన పాపంబులు పరమరక్షకుని పాదములలో నా మేకులు పరమరక్షకుని పాదములలో నా మేకులు చూడరే సిలువను వేలాడో యేసయ్యను చూడరే సిలువను వేలాడో యేసయ్యను పాపేచ్ఛ తోడగోడు నాదు చెడ్డ పడకలే పాపేచ్ఛ తోడగోడు నాదు చెడ్డ పడకలే పరమ గురుని ప్రక్కలోన బల్లెంబు పోటులు పరమ గురుని ప్రక్కలోన బల్లెంబు పోటులు చూడరే సిలువను వేలాడో యేసయ్యను చూడరే సిలువను వేలాడో యేసయ్యను. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకుంటుండగా ప్రమీల వైఫ్ ఆఫ్ నాగరాజు గారు ప్రార్థన చేస్తారు. అందరము ప్రార్థనలో ఏకీభవించుదాం. పరిశుద్ధుడా మహోన్నతుడా నీకే వందనములు స్తోత్రములు చెల్లించుకున్నాం దేవా. అవును తండ్రి రాత్రంతా మంచి నిద్రలు ఇచ్చిన నీ ఆల నడిపించినందుకు నీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటాం నాయనా. నేను అయ్యగారు ఏం వాక్యం చెప్పవచ్చున్నారు ప్రభా వాక్యాన్ని సారంగా జీవించటకు మాకు సహాయం చేయమని అడుగుతున్నాను నాయన. స్తోత్రం దేవా వందనాలు ప్రభా. నాయన మా సంఘం ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి బలపరచండి దేవా నీకే వందనములు స్తోత్రం తండ్రి. నాయన ఈ కుటుంబాన్ని అందరూ దీవించండి ప్రభా. నేను ఎవరికి ఏ ఆపతులను వయాకలను దీవించండి ఆశీర్వదించండి. నేను మంచి జ్ఞానం దయచేయమని అడుగుతున్నాం దేవా. ఈ కొద్దిగా ఉన్న ప్రార్థన మీద బిడ్డను సమరించి బతిమని అడిగి నేర్చుకుంటున్నాం పరమ తండ్రి ఆమేన్. ఆరు పావన ముందుకు వచ్చి 115వ కీర్తన 13వ చరణం చదవగా విందాం. 115వ కీర్తన 13వ చరణం. 115వ కీర్తన 13వ చరణం. నూట 15వ కీర్తన 115వ కీర్తన 13వ వచనము. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారని యెహోవా ఆశీర్వదించును. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ప్రతిరోజు చెప్పాలన్నా మీకు కొత్తగా ప్రార్థన శ్యామలమ్మ వైఫ్ ఆఫ్ సుంకన్న ప్రార్థన చేస్తారు. అందరం ప్రార్థనలో ఏకీభవించుదాం. మిక్కిలే ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి అయినా గడిచిన రాత్రి అంతా మాకు మంచి నిద్రనిచ్చి ఆలోచన ఆరోగ్యాన్ని ఇచ్చిన ప్రభువ ఈ ఉపజాములనైనా ఈ 40 రోజుల ఉపవాస కూడికి మాకు ఇచ్చినందుకు నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువ. అవును నా ప్రభువ ఆకాశం వైపు కనులెత్తి చూస్తే మా కనులు చాలకున్నాయి ప్రభువ. నైనా దుష్టులం దుర్మార్గులం తండ్రి యేసయ్య మా కొరకు సిలువ మోసిన యేసయ్య నీకు స్తుతులు స్తోత్రం నైనా. నీ కాళ్ళకు మేకులు తండ్రి మేము చేసిన పాపమే యేసయ్య. అవునైనా నీ పక్కల బల్లెంపు పోటు మేము చేసిన పాపమే తండ్రి.
యేసయ్యా నీ తలకు ముళ్ళ కిరీటం మేము చేసిన పాపములే తండ్రి. నా కొరకు ఏడ్సాకండి, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడ్స్తారని మాకు గొప్ప అవకాశం ఇచ్చిన తండ్రి. మేము మాకు గుర్తించలేక జీవిస్తున్నాము నా ప్రభువ. మా పాత రోత జీవితాలు పోగొట్టిన ప్రభువ, మహిమపరిచిన ప్రభువ, మాకు మంచి తెలివినిచ్చి జ్ఞానంనిచ్చి నీ వాక్యానికి లోబడి జీవించుకునే భాగ్యం మాకు దయచేసి తండ్రి. మాకు ఇంత పాడుదల నేర్పు తండ్రి. ప్రార్థన రాక వెనకబడిపోతున్నాము నా ప్రభువ. అయినా పాస్టరయ్య గారు నా ప్రభువ ఏ వాక్యం అయితే చెప్తున్నాడో ఆ వాక్యానుసారంగా జీవించుకొని మా మనసులో పెట్టుకొని నీ వాక్యానికి లోబడి జీవించే భాగ్యం దయచేస్తావని నజరేడైన యేసునామం అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు పేరట మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన బట్టి స్థానిక సంఘ కాపరైనటువంటి సార్ గారికి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే సంఘ పెద్దలకి, స్త్రీల సమాజానికి, యవన బృందానికి కూడా ప్రభు పేరట తెలియజేస్తున్నాను. చదవబడిన లేఖన భాగంలో మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూసినట్లయితే కీర్తనల గ్రంథము 31వ కీర్తన 115వ కీర్తన 13వ చరణాన్ని చదువుకుందాం. కీర్తనలు 115వ కీర్తన 13వ చరణాన్ని చదువుకుందాం. కీర్తనలు 115వ కీర్తన 13వ చరణాన్ని చదువుకుందాం. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. మనము పరిశుద్ధ గ్రంథం నుంచి కొద్దిసేపు ఈ వాక్యం ద్వారా మనం తెలియజేయడం ఏమనంటే, పిల్లలనైతేనేమి పెద్దలనైతేనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. ఈ లోకంలో దేవునందు ఎవరైతే భయము భక్తి కలిగి జీవిస్తారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాను అంటున్నాడు. పిల్లలనైతేనేమి పెద్దలనైతేనేమి తేడా లేకుండా ఎవరైతే దేవునందు భయము భక్తి గలవారిగా జీవిస్తారో దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడు. దేవునందు భయభక్తులు గలవారికి కలుగు ఆశీర్వాదముల గురించి ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 31వ కీర్తన 19వ చరణాన్ని చదువుకుందాం. కీర్తనలు 31వ కీర్తన 19వ చరణాన్ని చదువుకుందాం. కీర్తనలు 31వ కీర్తన 19వ చరణాన్ని చదువుకుందాం. నీ యందు భయభక్తులు గల వారిని నిమిత్తము నువ్వు దాచి ఉంచిన మేలును ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవునియందు భయభక్తులు గలవారి నిమిత్తము దేవుడు ఇచ్చిన మేలు ఎంతో గొప్పది. దేవుడు మనము ఎవరైతే దేవునియందు భయము భక్తి కలిగి జీవిస్తామో మన మేలు దేవునియందు ఎంతో గొప్పదై ఉన్నదని ఈ వాక్యం ద్వారా మనం తెలియజేయడం జరుగుతున్నది. మనం కొన్నిసార్లు మన విశ్వాస జీవితంలో మనుషులను అలాగే వ్యక్తులను మనము నమ్మినప్పుడు మనకు మేలు కలుగుతుందని మనము ఒకవేళ అనుకుంటాం చాలాసార్లు. బైబిల్ గ్రంథంలో ఉదాహరణకు దావీదు భక్తుని యొక్క జీవిత చరిత్రలో చూస్తే 118వ కీర్తన 8లో అంటాడు, మనుషుల నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని దావీదు భక్తుడు అంటాడు. మనం మేలు కలగాలంటే చాలాసార్లు మనుషులనే ఆశ్రయిస్తుంటాము. మనము అలా ఉండకుండా దేవుని ఆశ్రయించినప్పుడు మనకు మేలు కలుగుతుంది. దేవునందు భయభక్తి కలిగినప్పుడు మనకు మేలు కలుగుతుంది. అలాగే మొదటిగా మనం చూసినట్లయితే దేవునందు భయభక్తులు గల వారికి ఏమి కలుగుతుందంటే మేలు కలుగుతుంది అనే ఆశీర్వాదాన్ని మనం చూస్తున్నాము. అలాగే రెండవ ఆశీర్వాదం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 25వ కీర్తన 12వ చరణాన్ని చదువుకుందాం. కీర్తనలు 25వ కీర్తన 12వ చరణాన్ని చదువుకుందాం. కీర్తనలు
25-12 చరణాన్ని చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎవడో వారు కోరుకోవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. ఏ మార్గము? యెహోవా యందు భయభక్తులు గలవారు కోరవలసిన మార్గము. దేవునియందు భయభక్తులు కలిగిన వారు అంటే నీవు నేను దేవునియందు భయభక్తులు కలిగి ఏ మార్గం కోరుకోవాలంటే సరైన మార్గమును కోరుకోవాలి. అలాగే మనము బైబిల్ గ్రంథంలో అదే 25వ అధ్యాయంలో 4వ చరణంలో చూసినట్లయితే, యెహోవా నీ మార్గములు నాకు తెలియజేయము, నీ త్రోవలు నాకు తేటపరచుము, నన్ను నీ సత్యము అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము. యెహోవా ఈ దేవుని మార్గంలో మనము నడుచుకోవాలని దేవుని మనం కోరుకోవాలి. అప్పుడు ఆయన మన సరైన మార్గములలో మనం నడిపిస్తాడు. సరైన మార్గం అనగా సత్యము అనుసరిస్తూ ఆయన ఉపదేశం ఒక మార్గంలో మనం నడుచుకున్నప్పుడు అప్పుడు మనము సరైన మార్గంలో ఆయన మనకు సరైన మార్గాన్ని బోధించే దేవుడిగా మనకు తెలియజేస్తున్నాడు. అలాగే దేవుని యందు భయభక్తులు గలవారి కలుగు ఆశీర్వాదం, 3వ ఆశీర్వాదం మనం చూసినట్లయితే కీర్తనలు 33వ కీర్తన 19వ చరణాన్ని చదువుకుందాం. కీర్తనలు 33:19 చరణాన్ని చదువుకుందాం. కీర్తనలు 33:19 చరణాన్ని చదువుకుందాం. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృపకు కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. దేవునియందు ఎప్పుడైతే మనం భయము భక్తి కలిగి ఉంటామో ఆయన దృష్టి, ఆయన కనుదృష్టి మన మీద ఉంటుందని ఈడ వాక్యంలో మనం చూసినట్లయితే, యెహోవా కొరకు కనిపెట్టు వారి మీద నిలుచుచున్నది. నీవు నేను ఎప్పుడైతే యెహోవా కొరకు కనిపెడతామో, నీవు నేను ఎప్పుడైతే దేవునియందు భయభక్తి కలిగి జీవిస్తామో అప్పుడు దేవుడు మనకి ఆయన కనుదృష్టి ఉంచి నీవు నడిచే మార్గంలో, నీవు వెళ్ళే మార్గంలో ఆయన నీకు తోడుగా ఉండి ఏ అపాయము రాకుండా దేవుడు నిన్ను కాపాడుతానని దేవుడు ఈ వాక్యం ద్వారా మనము చూస్తున్నాం. అలాగే దేవునియందు భయభక్తులు గల వారికి కలుగు 4వ ఆశీర్వాదం ఏమిటంటే 34వ కీర్తన 9వ చరణాన్ని చదువుకుందాం. 34వ కీర్తన 9వ చరణాన్ని చదువుకుందాం. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయు కొదవలేదు. దేవుడు యెహోవా యందు ఎవరైతే మనము భయము భక్తి ఉంచి ఆయన యందు భయము భక్తి ఉంచుతామో మనకి ఏ మేలు కొదువ ఉండదు. ఉదాహరణకు యోబు యొక్క జీవిత చిత్రం మనం చూసినట్లయితే, యోబు దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నాడు. యోబు సమస్తమును కోల్పోయినాడు. ఆయనకు సమస్తం కలిగి ఉన్నటువంటి అన్నీ కోల్పోయినప్పటికీ దేవుని యందు భయము భక్తి ఎప్పుడు ఆయన కోల్పోయలేడు. ఆయన దేవుని యందు భయము భక్తి ఉన్నప్పుడు దేవుడు అతనికి సమృద్ధిని ఇస్తాడు. నీవు నేను కూడా దేవుడు ఇచ్చినప్పుడు ఒక రీతిగా, దేవుడు అయినప్పుడు ఒక రీతిగా ఉండకుండా దేవుని యందు ఎప్పుడైతే భయము భక్తిగా జీవిస్తామో అప్పుడు మనకు ఆయన సమృద్ధిగా ఆయన మేలులు చేయటకు సిద్ధంగా ఉన్నాడు. నీవు నేను దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్న ఎడల మనకు మేలు కలుగుతుంది. మనకి ఏ మేలు కొదువ లేకుండా ఆయన చేస్తాడు అని ఈ వాక్యం ద్వారా చూస్తున్నాం. ఇంతవరకు మనం లేఖన భాగంలో ధ్యానం చేసిన మొదటి ఆశీర్వాదం ఏమనగా మనకి మొదటగా మేలు కలుగుతుంది. అలాగే సరైన మార్గం ఆయన బోధిస్తాడు. దేవుని యందు మనం భయము భక్తి కలిగినప్పుడు దేవుని కనుదృష్టి మన మీద ఉంటుంది. అలాగే దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు మనకు ఆయన సమృద్ధిని కలగజేస్తాడు. అలాగే దేవుని యందు భయభక్తులు గల వారికి 5వ ఆశీర్వాదం మనం చూసినట్లయితే 34వ కీర్తన 7వ చరణాన్ని చదువుకుందాం. 34వ కీర్తన 7వ చరణాన్ని చదువుకుందాం. యెహోవా యందు భయభక్తుల వారి చుట్టూ
ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా యందు మనం ఎప్పుడైతే భయము భక్తి గలవారమై ఉంటామో ఆయన దూత మనకి కావలుండి రక్షిస్తుంది, సంరక్షిస్తుందని దావీదు భక్తుడు ఇలా మనకు తెలియజేయడం జరుగుతున్నది. దేవుని ఒక కాపుదల, ఆయన దూత మనము ఎప్పుడైతే భయము భక్తి గలవారమై ఉంటామో ఆయన దూత మనకు కావలుండి మనల్ని రక్షిస్తుంది. మన సమస్యలలో ఎంత పెద్ద అయినా శత్రువులైనా ఎంత బలవంతులైనా చుట్టూ ఎంత కఠిన పరిస్థితులైనా ఉన్నప్పటికీ మనం భయపడకుండా, ఎందుకంటే దేవుడి దూత కాపుదల మనకు మన కుటుంబానికి ఉంటుంది కాబట్టి మనము దేవునిందు భయభక్తులు కలిగి జీవించాలి. ఆయన ఎందు భయభక్తులు కలిగినప్పుడు మనకి ఏ అపాయము రాకుండా ఆయన దూతను కావలి ఉంచి మనల్ని సంరక్షించి మనల్ని రక్షిస్తుందని ఈ వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. అలాగే దేవునిందు భయభక్తులు గల వారికి కలుగు ఆశీర్వాదము బైబిల్ గ్రంథంలోంచి కీర్తనల గ్రంథము 103వ కీర్తన 11వ చరణాన్ని చదువుకుందాం. 103వ కీర్తన 11వ చరణాన్ని చదువుకుందాం. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది. మనము భూమిని చూచినట్లయితే మనం ఎక్కడికి పోయినా భూమిని అంచనా వేయగలుగుతాం, చూడగలుగుతాం. ఆకాశాన్ని మనము తాకలేము. యెహోవా యందు ఎవరైతే భయము భక్తిగా మనం జీవించినట్లయితే ఆయన కృప అంత అధికంగా ఉంటుంది. మనం ఎటు వెళ్ళినా ఆకాశాన్ని మనము అందుకోగలలేం, తాకలేం కూడా. అంత కృప మనకి దేవుని యందు ఎప్పుడైతే భయము భక్తి కలిగి ఉంటామో అంత కృప మనకు అంత అధికంగా దయచేస్తానని అంటున్నాడు. అలాగే దేవుని యందు భయము భక్తి గలవారికి కలుగు ఆశీర్వాదము చూచినట్లయితే 7వ ఆశీర్వాదం చూచినట్లయితే 103వ కీర్తన 13వ చరణాన్ని చదువుకుందాం. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడును. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడును, యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడును. నేను దేవునిందు భయము భక్తి గలవారమై ఉన్నడల మన ఎడల దేవుడు జాలి పడాలని ఆశిస్తున్నాడు. మనము ఎప్పుడైతే దేవునిందు భయము భక్తి గలవారమై జీవిస్తామో ఆయన మన ఎడల జాలి పడతాను అంటున్నాడు. మన నిత్య జీవితంలో మన మనుషులను ఎక్కువగా జాలి పడాలని లేదా మనుషులు మనని ఏదో అనుకోవాలని మనం చాలాసార్లు అనుకుంటుంటాం. కానీ యెహోవా యందు మనము భయము భక్తి కలిగి ఉన్న ఎడల తండ్రి తన కుమారుని ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడును. ఇప్పుడు చూడండి, మన పిల్లలు ఉంటారు. మన పిల్లలకి ఏదైనా చిన్న గాయమైనా ఏదైనా చిన్న సమస్య వచ్చినా మనము మన పిల్లల పట్ల ఎలా జాలి పడతామో దేవుడు కూడా మనము ఆయన ఎడల భయము భక్తి కలిగి ఉన్నప్పుడు మన ఎడల కూడా ఆయన జాలి అలా పడతానని ఈ వాక్యం ద్వారా తెలియజేయడం జరిగినది. ఇంతవరకు దేవుని యందు భయము భక్తి గల వారికి కలుగు ఆశీర్వాదం గురించి మనం ధ్యానం చేసి ఉన్నాం. ఇప్పుడు మొదటిగా మేలు కలుగుతుంది మొదటిగా. రెండవది సరైన మార్గం ఆయన బోధిస్తాడు. మూడవదిగా దేవుని కనుదృష్టి మన మీద ఉంటుంది. నాలుగవదిగా సమృద్ధిని ఇస్తాడు. ఐదవదిగా దూత కాపుదల ఉంటుంది. దేవుని యందు భయభక్తుల వల్ల వారికి దేవుని కృప పొందుకుంటారు. అలాగే దేవుని యందు భయభక్తుల వారి ఎదుట దేవుడు జాలి వారి మీద ఉంటుంది. ఎప్పుడైతే మనము దేవుని యందు భయము భక్తిగా జీవిస్తామో
ఆయన మనకు మొదటగా మేలు కలగజేస్తాడు. రెండవదిగా దేవుని యందు భయభక్తిగా జీవించినప్పుడు ఆయన సరైన మార్గాన్ని మనకు బోధిస్తాడు. మూడవదిగా చూసినట్లయితే దేవుని కనుదృష్టి మన మీద ఎల్లవెల్లలా ఉంటుంది. నాలుగవ ఆశీర్వాదం మనం చూసినట్లయితే ఆయన సమృద్ధిని ఇస్తాడు. ఐదవదిగా చూసినట్లయితే దేవుని కాపుదల ఉంటుంది. ఆరోదిగా చూసినట్లయితే దేవుని కృప పొందుకుంటారు. అలాగా ఏడవదిగా చూసినట్లయితే దేవుని జాలి వారి మీద ఉంటుంది. మనం ఎప్పుడైతే దేవుని యందు భయము భక్తిగా జీవిస్తామో ఇవన్నీ ఈ విషయాలన్నీ మనలో ఉంటాయని బైబిల్ ద్వారా నేను తెలియజేయడం జరిగినది. ఇటు కృపను ఇటు ధన్యతను భాగ్యాన్ని దేవుడు మీ అందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. చక్కటి మాటలు మనం విన్నాం. దేవుని యందు భయభక్తులు గలవారు, చిన్నలైనా పెద్దలైనా ప్రతి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. అలాగున ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో అలాంటి వారికి దేవుడు అనుగ్రహించే 7 రకాలైనటువంటి ఆశీర్వాదాల గురించి మరి సోదరుడు కిషోరు చెప్పడం జరిగింది. మొదటి ఆశీర్వాదము, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే కలిగే మొదటి ఆశీర్వాదము, మేలు జరుగుతుంది, అంతా మంచి జరుగుతుంది. మనకు కీడు దూరపరచబడుతుంది, మేలు అనుగ్రహించబడుతుంది. రెండవది, సరైన మార్గము మనకు దేవుడు బోధిస్తాడు. స్వయంగా తానే ఎలా నడుచుకోవాలో, ఏ మార్గంలో వెళ్ళాలో, ఎలా జీవించాలో ఆయన మనకు బోధిస్తాడు. మూడవది, దేవుని కనుదృష్టి తన భక్తుల మీద ఉంటుంది. నాలుగవది, సర్వ సమృద్ధినిస్తాడు, ఏమి కొదువ లేకుండా. దేవుని యందు భయభక్తులు లేని భక్తిహీనులకు అన్ని కొదవలే. భయభక్తులు కలిగి ఉన్న వారికి సర్వ సమృద్ధిని దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని దూత కాపుదలగా ఉంటుందని 5వదిగా మనం చూసాము. 6వదిగా, దేవుని కృప వారు పొందుకుంటారని వాక్యం చెప్తా ఉన్నది. 7వదిగా, దేవుని జాలి కనికరము వారి మీద ఉంటుంది. ఇన్ని రకాలైనటువంటి ఆశీర్వాదాలు దాగి ఉన్నాయి. ఎప్పుడు ఇవన్నీ అనుగ్రహించబడతాయంటే మనందరము దేవుని యందు భయం ఉండాలా, భక్తి ఉండాలా. ఒట్టి భక్తి చేయొద్దు, ఒట్టి భయము పెట్టొద్దు. భయము భక్తి కలిగి ఎప్పుడైతే మనం జీవిస్తామో ఈ ఆశీర్వాదాలన్నింటినీ స్వతంత్రించుకుంటాం. అటు కృపను అనుగ్రహించును గాక. మరి చక్కగా మొదటిసారైనా భయపడక చక్కగా చెప్పినటువంటి కిషోర్ కూడా వందనాలు. ఇదే స్ఫూర్తిని కలిగి ఉండండి, ఇలాగే దైవభక్తిలో పెరగండి, ఇలాగే అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండండి. అటు కృపను దేవుడు మీకును అటు భవిష్యత్తును ప్రసాదించును గాక. అందరం లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో కార్యక్రమాన్ని ముగించుకుందాం. రేపు ప్రియాంక వర్తమానం అందిస్తుంది. దండు జక్కయ్య ప్రార్థన, మరియమ్మ డాక్టర్ ఆఫ్ ఏసన్న ప్రార్థన, అయ్యన్న బైబిల్ పఠనం సిద్ధపడాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా రక్షకానికి వందనాలు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రోజున ఆసక్తితో నీ పాదాల చెంత చేరిన నీ ప్రియ ప్రజలందరిని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి వారికి నీ కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరైతే నీ యందు భయము భక్తి కలిగి జీవిస్తారో వాళ్ళు ఎలాంటి వారైనా సమృద్ధిగా ఆశీర్వదించే దేవుడవని, వారికి మేలులు చేకూర్చే దేవుడవని, సమృద్ధినిచ్చే దేవుడవని, వారి ఎడల జాలిపడే దేవుడవని, మా ప్రభువా వారు తలపెట్టిన కార్యాలు సఫలము చేసేవాడవని, వారి ఎడల నీ దృష్టి పెట్టే దేవుడవని, మా ప్రభువా నీ దూతను కాపుదలకు అనుగ్రహించే దేవుడవని, మా ప్రభువా నీ కృపకు పాత్రలు అయ్యే కృపనిస్తావని
మా ప్రభు వారు ఎలా బ్రతకాలో నేర్పించే దేవుడు అని మేము నేర్చుకున్నాము. అట్టి రీతిగా నీ ప్రియ ప్రజలందరూ కూడా నీ యందు భయము భక్తి కలిగి జీవిస్తూ ఈ ఆశీర్వాదాలను స్వతంత్రించుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రభువా, మరి కిషోర్ను మొదటిసారిగా నీ పక్షాన్ని నిలబెట్టుకున్నారు. మా ప్రభువా, మరిదిగో ఇంకా వర్ధిల్లాలి, వాక్య పరిజ్ఞానంలో పెరగాలి. మా ప్రభు ఇతరులకు అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండాలి. రాబో దినాల్లో ఘనమైన సేవను జరిగించాలి. మా ప్రభువా, మరి సేవకులకు సహకారిగా మీరు అనుగ్రహించిన విధమును బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. తనను, తన తల్లిదండ్రులను, కుటుంబాన్ని, తనను బట్టి కుటుంబానికి దీవెన దయచేయండి. ఇంకా ఎంతోమంది యవన బిడ్డలు మా సంఘములో ఉన్నారు, చిన్న బిడ్డలు మా సంఘములో ఉన్నారు, పాడైపోతూ ఉన్నారు, జీవితాలు పాడు చేసుకుంటా ఉన్నారు, తల్లిదండ్రుల మాట వినట్లేదు. అలాంటి వారిని మా ప్రభువా నీ సన్నిధికి పట్టుకురమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ప్రభువా, ప్రతి యవన బిడ్డ, ప్రతి చిన్న బిడ్డ నీ సన్నిధిలో వర్ధిల్లాలి. మా ప్రభువా, వాయిద్యాలు వాయిస్తూ తగిన పరిచర్య చేయించు, వారికి ఇవ్వబడిన తలాంతులను ఉపయోగిస్తూ మా ప్రభువా నీ సన్నిధిలో వర్ధిల్లే భాగ్యమును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మరి రేపు ఎల్లుండి చెప్పదలసినటువంటి యవన బిడ్డలను కూడా దీవించండి. మా ప్రభువా, పరిశుద్ధాత్మ స్వాధీనంలో వారిని ఉంచుకోవడమని ప్రార్థిస్తూ ఉన్నాము. చేరువచ్చిన వారందరిని దీవించండి. ఎవరికి ఏ కష్టము, నష్టము, వ్యాధి, బాధలు, సమస్యలున్నవో యేసు నామమున తీర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి కుటుంబంలో నెమ్మది, సంతోషము, సమాధానము, దీర్ఘాయువు, క్షేమమును అనుగ్రహించి ప్రతి వారికి నీ కృపను దయచేయమని వేడుకొనుచున్నాం. దినమంతట్లో వెళ్ళుచున్న ప్రయాణములను, తలపెట్టిన కార్యములను, చేతుల కష్టార్థములను మా ప్రభువా ప్రతి వారి యొక్క హృదయాలోచనలను సఫలము చేసి మహిమ పొందుకొనమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. యోసేపు భార్య కళావతికి పరిపూర్ణమైన స్వస్థతనేమని వేడుకొనుచు ఉన్నాము. మా ప్రభువా, మరి సుధారానికి పరిపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దీర్ఘకాలిక వ్యాధుల చేత పీడించబడుచున్న వారికి పరిపూర్ణమైన స్వస్థతను దయచేయండి. గర్భఫలాలు లేని వారి గర్భఫలము దయచేయండి. గర్భిణీ స్త్రీలు జ్ఞాపకం చేసుకొని సుఖమైన కాన్పులు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. వివాహ వయసునకు వచ్చిన వారికి తగిన మంచి సంబంధములను కుదుర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. నూతన గృహాల నిర్మాణంలో ఉన్న వారికి ఆర్థిక సహాయమును అందించి ప్రభుత్వం ద్వారా రావాల్సిన బిల్లులను సకాలంలో ప్రవేశపెట్టి స్థిరమైన నివాసములు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మా ఉద్యోగం లేని వారికి విద్యార్థికి తగిన చక్కటి ఉద్యోగములను ప్రసాదించమని వేడుకొనుచున్నాం. ఈ రీతిగా మీరు కృప చూపించండి. మా సంఘస్థుల్లో ఎవరికి ఏ కష్ట నష్టములు, వ్యాధి బాధలను యేసు నామమున తీర్చి మహిమ పొందుకొనుమని ఈ దినమంతయు నీ కృప దయచేయండి. మరి విశేషముగా ఈరోజు నుండి మరి 10th క్లాస్ ఎగ్జామ్స్ ప్రారంభించబడుచున్నాయి. మా ప్రభువా, బిడ్డలందరినీ దీవించండి. ఇదిగో మా సంఘములో మరి 10th క్లాసు ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి యవన బిడ్డలందరి కొరకు మొరపెడుతూ ఉన్నాం. మా ప్రభువా, మా గ్రామంలోని 10th క్లాస్ విద్యార్థుల కొరకు మొరపెడుతూ ఉన్నాం. మా ప్రభువా, ప్రతి బిడ్డలను మీరు దర్శించండి, వారి పక్షాన మీరు నిలబడండి. భయము, బిడియము మా ప్రభువా యేసు నామమును తొలగించి ధైర్యపరిచి చదివినవన్నీ చక్కగా గుర్తుంచుకొని రాయడానికి సామర్థ్యమును, దివ్యమైన జ్ఞానమును దయచేసి మా ప్రభువా మరిదిగో ప్రతి వారికి విజయము వరించినట్లుగా మా ప్రభువా మరిదిగో విజయుడైనటువంటి నీ నామమును బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. విజయము వారి చెంత నిలుచున్నట్లుగా కృప చూపించి ఉత్తీర్ణులై పై చదువులు చదివి తల్లిదండ్రులను సంతోషపెట్టు వారిగా సిద్ధపరచుమని ప్రార్థిస్తూ వారి భవిష్యత్తును తీర్చిదిద్దుకునే మా ప్రభువా కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ రీతిగా మీరే సహాయం ఇచ్చేయండి, కృప చూపించండి. మహిమా ఘనత ప్రభావములు పొందుకొనుమని చెరువచిన బిడ్డలందరినీ దీవిస్తూ రక్షణ, విడుదల, స్వస్థత, ఆయుష్ను, ఆరోగ్యమును, క్షేమమును ప్రకటిస్తూ నజరేయుడగు యేసుక్రీస్తు దివ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకొచ్చుగాక, నీ చిత్తం పరలోకము నెరవేర్చినట్లు భూమి నెరవేరునుగాక. మా దినాహారం నేడు మాకు దయచేయము, మనసులను క్షమించిన ప్రకారం మీరు మనకు క్షమించము, మమ్మల్ని శోధనలకు తేకాకినుడు తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరమని విన్నావు తండ్రి.
తండ్రి, కుమార, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, కృపా కాపుదల, సంరక్షణ, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, ఆసక్తితో ప్రభు సౌకర్యాలు చేరడం మీ కళ్ళకు, వ్యక్తిగత జీవితాలకు, మీ కుటుంబాలకు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై నిడండి నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలు. సెలవు.